ఇప్పుడు ఏపీ ఎక్స్‌ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మొట్టమొదటిసారిగా కోటి దీపోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రధాన మాడవీధి నుంచి నంది మండపం వరకు నిర్వహించిన కార్యక్రమంలో 45 అడుగుల భారీ కైలాసం సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి దశవిధ హారతులను సమర్పించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భావనతో సాగిన కార్యక్రమం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. గత విద్యా సంవత్సరంలో ఫీజులు వసూళ్లతో అవకతవకలు జరిగాయంటూ అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు. ప్లేస్మెంట్ కోసం తమ నుంచి డబ్బులు వసూలు చేసిన ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసులు కళాశాలలో నుంచి ఉడాయించాడని ఆరోపించారు. తిరిగి ప్లేస్మెంట్ కోసం ఫీజులు కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసులకు యాజమాన్యానికి సంబంధం లేదంటూ ప్రిన్సిపల్ తెలపడంతో విద్యార్థులు తమకు న్యాయం చేయాలని కళాశాల ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న సీఐ ప్రసాద్ బాబు విద్యార్థులతో చర్చలు జరిపారు. అనంతరం ప్రిన్సిపల్ 10 రోజుల్లోపు కట్టిన ఫీజులను తిరిగి చెల్లిస్తామంటూ హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలోని 43 మంది ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతుందన్నారు. కొత్త కూరగాయల మార్కెట్ నిర్మాణంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్ల 15 కోట్ల రూపాయల మేర కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు. అలాగే తాత్కాలిక కూరగాయల మార్కెట్లో వ్యాపారుల వద్ద నుంచి కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా కొడుమూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ముందుకు వెళ్తుందని చెప్పారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చికిత్స కోసం వచ్చే బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. రాజులు మండలం పాలుగొమ్మి, మలికీపురం మండలం అడవిపాలెం గ్రామాల్లోని పంచాయతీల భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం పొదలాడ గ్రామంలో ఉపాధి నిధులు 50 లక్షలతో నిర్మించిన రహదారిని టీడీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్యతో కలిసి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు 40 కిలోమీటర్ల మేర ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 430 గ్రామీణ రోడ్లు, 27 కోట్లతో సిమెంట్ రోడ్లు అభివృద్ధి చేశామని, మరో 500 రోడ్లు అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరులకు పాల్పడుతున్న దుండగులను పట్టుకున్నామని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 41 లక్షల విలువైన 331 గ్రాముల బంగారం, 1,60,000 విలువైన 1 కేజీ వెండి రికవరీ చేశామన్నారు. ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఇంట్లో విలువైన బంగారం, వెండి వస్తువులు లేకుండా బ్యాంకులో భద్రపరచుకోవాలని ఎస్పీ సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడినట్లు 8 కేసుల్లో నేరస్తులుగా గుర్తించారు. దుండగుల వద్ద నుంచి 7 లక్షల విలువైన బంగారం, వెండి, బైక్, చోరీ చేసిన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రామాంజనేయులు, సత్యసారథి, చాట్ల నరేంద్రలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. విజయనగరంలో లారీ ఢీకొని వెయిట్ లిఫ్టర్ సత్యజ్యోతి మృతి చెందింది. రాష్ట్ర స్థాయి సీనియర్స్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తన సోదరి గాయత్రితో కలిసి స్కూటీలో వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. వెయిట్ లిఫ్టర్ గా జాతీయ స్థాయిలో పలు పోటీల్లో రాణించిన సత్యజ్యోతి రైల్వేలో టికెట్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. మృతి చెందిన సత్యజ్యోతి విజయనగరం పట్టణం బాబామెట్టకు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చెరుకుమిల్లిలో బొండు ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. విచ్చలవిడిగా ఎటువంటి అనుమతులు లేకుండా సుమారు 5 ఎకరాలపైనే ఉన్న చెరువు తవ్వుతున్నారని గ్రామస్తులు తెలిపారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులకు భారీగా ముడుపులు అందుతుండటంతో అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పడుతోందని, ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. ఏలూరు జిల్లా చింతలపడి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిపై గుర్తు తెలియని విద్యార్థులు బ్లేడ్తో దాడి చేశారు. రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత అర్ధరాత్రి విద్యార్థి ఆనంద్ కుమార్ పీకపై బ్లేడ్తో కట్ చేశారు. బాధతో విద్యార్థి కేకలు వేయగా తోటి విద్యార్థులు లేచి చూసేసరికి ఆనంద్ కుమార్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. గాయపడిన విద్యార్థిని హాస్టల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. బాలుడికి కంఠం మీద వైద్యులు 5 కుట్లు వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన విద్యార్థులు బాధితుడు ఆనంద్ కుమార్ క్లాస్ కు చెందిన వారిగా అనుమానం వ్యక్తం చేశారు.